ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అని దావీదు రచించినటువంటి ఈ మాటలు, ఈ వాక్యము మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే మన కన్నీళ్లు దేవుని బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఇది మనకు ఎంత ధైర్యం ఇస్తుంది, ఎంత ఓదార్పునిస్తుంది కదా. అంటే మన దుఃఖము ఎప్పటికీ కూడా మనకు అంటే లెక్కించలేనిది కాదు. ఇతరులకు అది అలా ఉండొచ్చు. మనము చాలాసార్లు దుఃఖానికి గురవుతూ ఉంటాము. మనకున్నటువంటి సమస్యలను బట్టి కానీ, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, అవమానం చెందినప్పుడు, నిందించబడినప్పుడు, లేకపోతే నిస్సహాయులుగా ఉన్నప్పుడు మనము ఒక విధమైన ఉద్వేగానికి గురవుతాం ప్రార్థనలో. ఎందుకంటే ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో ఉంటాం కదా. దేవుని సన్నిధి మనల్ని ఆవరించినప్పుడు ఆ దేవాది దేవుడు మనల్ని ఆదరిస్తున్న ఫీలింగ్, మనము దేవునితో చెప్పుకుంటుంటే దేవుడు మన మాటలు వింటున్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి మనం ఒక్కసారిగా దుఃఖానికి గురవుతాము. ఆ చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారేమో అని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. ముఖ్యంగా ఒకవేళ మనము ఎక్కడైనా చర్చిలో, మందిరంలో అలా మనము ప్రార్థనలు చేసేటప్పుడు, ఇంట్లో అయితే ఒకవేళ గదిలో తలుపు మూసుకొని ఉన్నట్లయితే మనము ఎంతగా అయినా కూడా రోధిస్తాం కదా, ఎంతగా అయినా కూడా దుఃఖిస్తాము. ఎందుకంటే ఆ దుఃఖము మనము చెప్పలేనంత దుఃఖం అన్నమాట. అది మనము దేవునికి ఇంకా దుఃఖం తప్ప ఇంకా ఏమీ చేయలేని స్థితిలో మనం ఉంటాము అన్నమాట. అంటే మన హృదయాన్నంతా కుమ్మరించుకోవడం అంటారు కదా, అలాగా. అయితే అది ఎందుకు జరుగుతుంది అలాగా అంటే, మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ మన పక్షంగా ప్రార్థన చేస్తాడు. అందుకని ఆ ఆత్మ మన పక్షంగా దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే మూలుగులతో ఉంటుంది. చెప్పలేనంతగా, అసలు ఎవరు కూడా వర్ణించలేనంతగా దుఃఖానికి గురైనటువంటి మన హృదయాన్ని మనకు బదులుగా, అంటే మన పక్షంగా మనము ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటాము. ఆ సమయంలో ఆ ప్రార్థనను ఆత్మ తానే మన పక్షంగా చేస్తాడు అని అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే మన దుఃఖంతో మన నోరు మూగబోతుంది. మనం ప్రార్థన చేయడానికి కూడా నిస్సహాయులుగా ఉంటాం. అప్పుడు ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తాడంట. ఎలాగంటే మనకు యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు అని ఇక్కడ రాయబడింది. అంటే ఆత్మ మన పక్షంగా దేవునికి మన హృదయాన్ని నివేదిస్తూ మన విన్నపాలను దేవునికి తెలియజేస్తూ ఉంటాడనమాట. ఒక్కొక్కసారి అయితే ఏ కష్టం ఉండదు, అంటే పెద్దగా ఏం కష్టం ఉండకపోవచ్చు, కానీ మనము ప్రార్థన చేయాలని అనుకుంటాము. అయితే మనం ప్రార్థన ప్రారంభించేసరికి మనకు ముందుగా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఏదో జరిగింది, ఏదో చెడు జరిగింది, లేకపోతే నువ్వేదో చాలా దుఃఖంతో ఉన్నావు అని కాదు, కానీ నీకు అర్థం కాదు, మనకు అసలు అర్థం కాదు ఎందుకు మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నామో మనకు అర్థం కాదు. అలాగే ఒక్కొక్కసారి ఆరాధన జరిగే టైంలో కూడా మనము ఆరాధిస్తూ ఉంటాము. అయితే ఆ ఆరాధన సమయంలో మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నుంచి నీళ్లు అలా కారిపోతూ ఉంటాయి. మనకు అర్థం కాదు ఎందువల్ల అని. అయితే ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఆరాధనా భావాన్ని మనం కన్నీళ్ల రూపంలో దేవునికి తెలియజేస్తామన్నమాట. మన హృదయంలో ఉన్న భావావేశం అది ఏదైనా కావచ్చు. అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నది
ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను నిన్ను ఓదారుస్తున్నాడు అన్న ఫీలింగ్ మనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దుఃఖము మనల్ని ఆవరిస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే మనము మన కన్నిటిని గురించి ఎప్పుడు కూడా సిగ్గుపడనక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా అయ్యో వీళ్ళు వాళ్ళు చూస్తున్నారేమో అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే మనము కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మనము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నప్పుడు కూడా మనము ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తూ ఉంటామో వాళ్ళని గురించిన ఒక భారము మనలో కలుగుతుంది. కనుక ఆ భారం వల్ల కూడా మనము చాలా దుఃఖంతో మనం ప్రార్థన చేస్తాము. ఇది కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించడం వలన, పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ప్రార్థించడం వలన ఆ విధంగా జరుగుతుంది. మనం ప్రార్థిస్తుండగా కన్నీరు వస్తూ ఉంటే మనం వాటిని ఏమి ఆపవలసిన అవసరం లేదు. ఎందుకంటే కన్నీరు అనేది ఒక ప్రత్యేకమైన ప్రార్థనా విధానంగా మనం చూడొచ్చు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నా కన్నీరు నీ కవిలలో, నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని. అదేవిధంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూశాడు. అందుకే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు చాలాసార్లు దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము మన కన్నీటి వలన మనమేమీ కూడా ఇబ్బంది పడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, మనకు ఆయన తోడుగా ఉండి మనల్ని ఆదరిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న టైంలో అసలు మనకు తెలియదు. అది అకస్మాత్తుగా మనము చాలా దుఃఖము, భావావేశానికి గురి అవుతూ ఉంటామన్నమాట. అందుకే మనము మన కన్నిటిని గురించి ఎప్పుడు కూడా సిగ్గుపడవద్దు. మన ప్రార్థనలో దుఃఖం ఉందా, భారం ఉందా, ఏదైనా సరే మన గుండె చెదిరిన స్థితిలో మనం ఉంటే, విరిగి నలిగిన మనసుతో మనం ఉంటే, ఆ గాయపడిన గుండెను కట్టేవాడు మన దేవుడే. ఆయన మన గాయములను కడతాడు, మన చెదిరిపోయిన గుండెను బాగు చేస్తాడు, విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన దుఃఖాన్ని బట్టి, మన కన్నీటిని బట్టి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా మనము ప్రార్థనలో ఏం జరిగినా పర్వాలేదు, మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనలో ఒక ఆయుధం, అంటే మనము ప్రార్థన ఒక ఆయుధము. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతో, శరీరాలతో కాదు, కానీ మనము అంధకార సంబంధమైన శక్తులతో పోరాడుతూ ఉన్నాం. అయితే ఈ పోరాటానికి కావాల్సినటువంటి సర్వాంగ కవచం ఉంది కదా, ఆ కవచంలో ఒకటి ప్రార్థన కూడా. మరి ఈ ప్రార్థన అనే ఈ యొక్క ఆయుధంలో ఇమిడ్చబడి ఉన్న మరొక ఆయుధమే కన్నీరు. కాబట్టి మన కన్నీరు కూడా ఒక ఆయుధంగా మన జీవితంలో, మన పోరాటంలో ఉన్నప్పుడు మనము ఆ కన్నీటిని గురించి ఎప్పుడు కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనకు రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కొంతమంది భయంతో, ఒకలాంటి భయం అని కాదు, ఒక విధమైన గౌరవంతో వణికిపోతారు మనసులోనే. మరి కొంతమంది సాష్టాంగపడి నమస్కారం చేస్తారు, మరి తెలియకుండానే చేతులెత్తి ఆరాధన చేస్తారు. ఎన్నో రకాలుగా మనము ప్రార్థనలో మన యొక్క కదలికలు ఉంటాయి. అయితే ప్రతి కదలిక, ప్రతి మన శరీరం చూపించే ఏదైనా కదలిక అయినా సరే మనము అసలు కదలకుండా, అస్సలు మౌనంగా, పూర్తిగా మౌనంగా ఉంటే కూడా మనకు ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. మన జీవితంలో, మనము ప్రార్థనలో, మన యొక్క జీవితంలో నుంచి, అంటే మన హృదయంలో నుంచి వచ్చే ఆ భావోద్వేగం అంతా కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. మనం ఎప్పుడు కూడా దుఃఖపడకుండా, మనము దుఃఖపడినప్పటికీ, అంటే మనల్ని చూసి ఎవరైనా ఇదవుతారేమో అని దుఃఖపడని అవసరం లేదు. కానీ దేవుని ఎదుట ఎంత ఫ్రీగా మనము ప్రార్థిస్తే అంత ఫ్రీగా మన హృదయాన్ని
ఆయన ఎదుట కుమ్మరించుకోవచ్చు. ప్రార్థించే సమయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనకు ఓదార్పు దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. మన ప్రార్థనలకు ఒక్కొక్కసారి జవాబు దొరుకుతుంది, ఒక్కొక్కసారి జవాబు దొరకలేదు, కానీ ఒక సమాధానం మన హృదయంలో, సమాధానకరమైన స్థితి, శాంతి అనేది కుమ్మరించబడుతుంది. మనము ఎంతో నెమ్మదిని పొందుకుంటాము. కాబట్టి మనము ఎంత ప్రార్థనలో మనము మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయనప్పుడు మనము ఎలా ప్రార్థిస్తున్నామో అనే దాన్ని మనము పట్టించుకోకుండా, ఒకవేళ ఏడవాలనిపిస్తే ఏడ్చేయాలి, లేకపోతే మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మనము సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తామా, చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటామా, ఎలాగైనా సరే మనం ప్రార్థన అయితే చేయాలి. ప్రార్థన చేసినప్పుడే కదా దేవునికి సమస్తము తెలుస్తుంది. కనుక మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఒకవేళ మనం ప్రత్యేకంగా ప్రార్థనా సమయంలో కాకుండా ఇంకే సమయంలో మనం ప్రార్థన చేసినా కూడా ఆయన మన ప్రార్థన వినే దేవుడు ఉంటున్నాడు. ఆయన మన ప్రార్థన వింటాడు, మన కన్నీటిని కూడా చూస్తాడు. ఆయన మన కన్నీటిని చూస్తాడు కాబట్టే కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి అలాంటి గొప్ప పంటను మనం కోస్తాము. మనము ప్రార్థనలో మనము ఎప్పుడు కూడా మెలకువగా ఉంటూ ప్రార్థన చేద్దాం. మన కన్నీరు, మనం ఏడవడం అనేది మన బలహీనత కాదు, అది ఒక బలము, అది ఒక గొప్ప ఆయుధం. ఇది మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మన ప్రార్థనా జీవితంలో మనకు దుఃఖం వచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా బాధపడకుండా మనము ఫ్రీగా దుఃఖిస్తూ మనం ప్రార్థన చేయగలం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, అనేక మార్లు మేము ప్రార్థిస్తున్నప్పుడు మాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తూ ఉంటాయి తండ్రి. ప్రభా, ఎన్నోసార్లు మేము భావోద్వేగానికి గురి అవుతూ ఉంటాము. ఆరాధించే సమయంలో కూడా మేము కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక పాట విన్నప్పుడు, ఒక సందేశం వింటున్నప్పుడు ఎన్నో రకాలుగా మేము మా కన్నీటిని, మాకు తెలియకుండానే మా హృదయం కన్నీటిని కారుస్తుంది. దేవా, ఇదంతా కూడా పరిశుద్ధ ఆత్మని క్రియ అని మేము నమ్ముతున్నాము. ఆత్మ, పరిశుద్ధాత్ముడు మాకు బదులుగా, మా పక్షముగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా తండ్రి, మేము అలాంటి భావోద్వేగానికి గురి అవుతామని నమ్ముతున్నాము తండ్రి. మా హృదయంలో ఉన్నటువంటి బాధ, దుఃఖము, మాకున్నటువంటి ఆవేదన ప్రతిదీ కూడా మీకు తెలుసును మా ప్రభా. మరి మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు, మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అంటున్నారు. మేము ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి, మాకు దొరికే ఆదరణ, మాకు దొరికే ఓదార్పు ఎంతో గొప్పది ప్రభా. అందుకే మేము ఎల్లప్పుడూ కూడా మా కన్నీటిని దాచుకోవడానికి ప్రయత్నించకుండా, మా కన్నీటిని బట్టి మేము ఎప్పుడు కూడా సిగ్గుపడే విధంగా ఉండకుండా కాపాడండి. ఈ కన్నీరు కూడా ఒక గొప్ప ఆయుధమని నమ్మి తండ్రి, మేము ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి దేవా, మా హృదయాన్ని మీరు ఎరిగినటువంటి దేవుడు, మా హృదయ రహస్యములన్నీ ఎరిగినటువంటి దేవుడు. ఏ హృదయంలో ఎలాంటి దుఃఖం ఉందో, బాధ ఉందో మీకు తెలుసు కాబట్టి ప్రతి హృదయాన్ని బాగు చేస్తారు, ప్రతి గాయాన్ని కడతారు, నలిగిన హృదయాలను మీరు బాగు చేస్తారు. నీకు వందనాలు మా తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలోకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. ఎన్నో రకాల సమస్యలతో అనేకులు బాధపడుతూ ఉన్నారు నాయన. కుటుంబంలో ఉండే కలతలు, ఇంకా ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యములు, ఇంకా అప్పుల సమస్యలు, అనేక రకాల సమస్యలతో అనేక మంది బాధపడుతూ దుఃఖపడుతూ ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉంటుండగా ప్రతి కన్నీటిని మీరు మీ కవిలలో దాచి ఉంటున్నందుకు నీకు వందనములు. మా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్నారు దేవా. మరి ప్రతి హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధను తొలగించండి. మరి ఆరాధనతో కూడా మేము కన్నీరు కారుస్తాము, సంతోషంతో కూడా మాకు ఒక్కొక్కసారి కన్నీరు వస్తుంది.
కృతజ్ఞతతో కన్నీరు వస్తుంది. ఇన్ని రకాల కన్నీటిని ప్రభా మేము దాచుకోకుండా నీ సన్నిధిలో మేము చూపించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవా ప్రభా, మేము కన్నీటితో విత్తుతాము, కానీ సంతోషంతో మా పంటను కోస్తాము. ఆ గొప్ప ఆనందము, ఆ గొప్ప నిరీక్షణ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. వివాహ ప్రయత్నములు సఫలం చేయండి. సంతానం కొరకు చూస్తున్నటువంటి బిడ్డలను దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని నింపి చక్కటి సంతానంను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, కలతలు లేకుండా కాపాడని, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానంను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరైతే నాయన ఏ ఇంటిలో మరి దుఃఖము, బాధ, మరి ఆత్మీయులను కోల్పోయిన దుఃఖము, మరి కలతలతో దుఃఖము, ఇంకే రకమైన దుఃఖాలు ఉన్నా కానీ వాటిని తొలగించండి. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా హాస్పిటల్స్లో ఉంటున్నారు దేవా. మరి ప్రభా మరి ఐసీలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన. మరి ఎంతోమంది సర్జరీకి సిద్ధపై ఉంటున్నారు ప్రభా. కీమోథెరపీలో గుండా మరి డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారు అనేక మంది. మా తండ్రి, ఎన్నో సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ప్రతి సమస్యను తొలగించి స్వస్థపరిచి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఇంటికి చేర్చి కుటుంబంలో సంతోషం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. నూతన కార్యములు ప్రారంభించిన ప్రతి ఒక్కరికి కూడా విజయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా జీవించడానికి, నెమ్మది కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ప్రయాణమును మీరు ఆశీర్వదించండి. ఈ దినము ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదల, భద్రత, మరి నీ యొక్క సహాయము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ దినము శనివారము, విశ్రాంతి దినము. చాలామంది విశ్రాంతిగా ఉంటారు, ఎందుకంటే సెకండ్ సాటర్డే ప్రభా ఎంతోమంది సెలవు కలిగి ఉంటారు కాబట్టి. కనుక ఎంతోమంది ఏ పని లేకుండా విశ్రాంతి పొందుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మీరు దీవించి సంతోషము, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మా అందరి జీవితాలలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యమును బట్టి, మీరు మాకు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారందరి కొరకు కూడా మేము ఎల్లప్పుడూ విజ్ఞాపన ప్రార్థనలు చేయలాగున సహాయం చేయండి. ఎంతోమంది కష్టాల్లో మా బంధువులు, మిత్రులు ఉంటారు. అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని మేము ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం నాయన. మరి రాకడ ఎంతో దగ్గరలో ఉంటుండగా తండ్రి, మేము సిద్ధంగా ఉండడానికి కూడా మీరు కృప చూపించండి. మా ప్రభా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి హృదయాన్ని కదిలించండి. ప్రతి హృదయము మార్పు చెందునుగాక. దేవా ప్రభా, మరి వ్యసనములకు గురైనటువంటి వారికి ఈ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించి నీ వైపునకు తిరిగినట్లుగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.